రాజకీయాల్లో ఒక రకమైనటువంటి అజానుభావుడు లాంటి పర్సనాలిటీ అటల్జీ. అంటే దేశ రాజకీయాల్లో నీతి నిజాయితీ ప్రతిపక్షాలు సైతం సమర్థించేటువంటి నాయకుడు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో మచ్చలేనటువంటి నాయకుడిగా ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగాడు. హిందీ భాషను సైతం ప్రపంచానికి తొలిసారి పరిచయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. పోర్టు కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ లాంటి ఇవన్నీ అనుసంధానం చేసినటువంటి వ్యక్తి. నిజంగా భారతదేశంలో సంస్కరణలకు ఆద్యుడు పివి నరసింహారావు గారు అయితే అభివృద్ధికి ఆద్యుడు అటల్జీ అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏ విధమైనటువంటి జాతీయ రహదారులు నిర్మాణం చేశాడో, లేకంటే మనందరం సెల్ ఫోన్ అనేది మనకు ఊహాజనితమైనటువంటి విషయం. ల్యాండ్ ఫోన్ కావాలంటే ఆ రోజుల్లో ఎంపీనో లేకంటే పెద్ద పెద్ద వాళ్ళు మనకు రికమెండేషన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నుంచి సామాన్యుడి చేతిలో కూడా ఈరోజు దునియా మీద మన చేతిలో ముట్టి మీద దునియా, ఇప్పుడు అరచేతిలో ప్రపంచం వచ్చే విధంగా ఆ రోజు అటల్జీ తీసుకొచ్చినటువంటి విషయంలో కానీ గ్యాస్ కానీ ఇవన్నీ ప్రజలందరూ నెమరు వేసుకుంటున్నారు ఈ యాత్ర ద్వారా. యాత్రకు లభించినటువంటి ఆదరణ అంతా ఇంత కాదు. మాధవ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి ఈ యాత్రకు అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. వారితో పాటు మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు యాత్రలో సుదీర్ఘంగా ఉండడం, ఈ యాత్ర మధ్యలో పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 ముఖ్యమంత్రులు రావడం, అలాగే 25వ తారీఖున జరిపేటువంటి ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అమృత హస్తాలతో జరపడం ఏదైతే ఉందో నిజంగా గొప్ప గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపు నుంచి గొప్ప నివాళిగా అటల్ బిహారీ వాజ్పేయికి ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. ఆ కార్యక్రమానికి సంబంధించి అందరూ చాలా పెద్ద ఎత్తున ఒక టీమ్ స్పిరిట్ తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా పనిచేశారు. వారికి జరిగిన ప్రతి అంశంలో ప్రతి అడుగడుగున ప్రజలందరూ కూడా బస్సు యాత్రల్లో స్వాగతం పలికినటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగా అది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక లిఖించదగ్గ విషయం అని తెలియజేసుకుంటూ దీని అంతటి కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి యొక్క నాయకత్వంలో ముందుకు పోయాం. దానికి సత్యకుమార్ గారు కూడా కొన్ని నిరంతరం పనిచేశారు. అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. ఇవి పక్క రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారు, మన కేంద్ర మంత్రులు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. శ్రీనివాస్ వర్మ గారు చాలా సందర్భాల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికి సంబంధించి అతిథుల విషయంలో ప్రత్యేకంగా కిలార్ దిలీప్ గారు కొంత బాగా ప్రయత్నం చేసి కేంద్ర రాష్ట్ర పార్టీల మధ్య సమన్వయంతో అతిథులను తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇలాగ పనిచేసిన వీళ్ళందరినీ, అలాగే అధికార ప్రతినిధులందరినీ కూడా అభినందిస్తున్నాను. రేపటి కార్యక్రమం కూడా అద్భుతంగా జరగబోతుంది. ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేసినాం. అటల్జీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాం. 5వ తారీఖున ఉదయాన్నే 11 గంటలకి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు రాబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు నాయకత్వం వహిస్తారు, అధ్యక్షత వహిస్తారు. అలాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండబోతున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.